టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఇక్రా ఐడియల్ పాఠశాలలో 3 ఈవెంట్ సెలబ్రేషన్స్ పేరున ఉర్దూ, విద్య మరియు బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిచ్కుంద నుండి ఆల్నూర్ పాఠశాల ప్రిన్సిపల్ అలీం ఫారూఖీ మరియు ఆలిమా నిషాత్ పర్వీన్ పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. పాఠశాల ప్రిన్సిపల్ ఆఖిఫ్ హుసేన్, ఉపాధ్యాయులు జవేరియా, సాదియా, తస్కిన్, సానియా తదితరులు పాల్గొన్నారు. I request the judges to reveal the stars and finalize it. The stars. You have to process it. जब आप रिवील करेंगे पॉजिटिव विनर है, पॉजिटिव रनर. Okay ना? We need sometimes the judges also will find out the stars. కెర్లంపూడి మండలం కార్తీక మాసంలో చిల్లంగి గ్రామంలో నేల అంతా నగర సంకీర్తనలు పురవీధుల్లో తిరుగుతూ భక్తులు ఆలపిస్తున్నారు. చిల్లంగి గ్రామ దేవత అయిన గుబ్బలమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు కాళ్ల వెంకటేష్, కర్రి సింగరయ్య సుమారు 50 మంది భక్తులు వేకువజామున నుంచి ఉదయం 6 గంటల వరకు నగర సంకీర్తనలు నిర్వహిస్తున్నారు. దీంతో అదే గ్రామానికి చెందిన సంగన గొల్లబాబు సతీమణి లక్ష్మీ తులసి దంపతులచే అందరికీ నూతన వస్త్రాలు ఇచ్చి సత్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన ప్రవీణ్ మోందా తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా గాయపడ్డారు. తుఫాన్ రోజున చెట్టు మీద పడడం వలన ఆయనకు కిడ్నీ ఇన్ఫెక్షన్ అవ్వడంతో ప్రస్తుతం ఆయన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఈరోజు పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గెడ్డి సత్యనారాయణ గారు ఆసుపత్రికి వెళ్లి ప్రవీణ్ ని పరామర్శించారు. వైద్యులు అందిస్తున్న చికిత్సా వివరాలు తెలుసుకున్నారు. ఆయన మరింత మెరుగైన వైద్యం అందించమని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరియు ఎన్డీఏ కూటమి పార్టీలు విజయదుందుబి మోగించిన సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ బీహార్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అతి భారీ స్థాయిలో విజయం సాధించిందని తెలిపారు.
भारत माता की भारत माता की मातरम मातरम वंदे मातरम की भारत माता की बीजेपी నాయకత్వం ఏపీ నడ్డా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం విఎన్ మాధవన్ గారి నాయకత్వం రామంచి శ్రీనివాస్ గారి నాయకత్వం గోలానంద్ గారి నాయకత్వం జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి 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 భారత్ మాతా కీ భారత్ మాతా కీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాల ముందు సిర్పూర్ టీ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. సోషల్ వెల్ఫేర్ గేట్ బయట విద్యార్థులు బైఠాయించారు. తాము ఇక్కడ ఉండేది లేదన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ గత సంవత్సరం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ సోషల్ వెల్ఫేర్ భవనం శిథిలావస్థలో ఉండడంతో 140 మంది విద్యార్థులను బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 9, 10 తరగతి విద్యార్థులను తరలించామని తెలిపారు. భవనం శిథిలావస్థలో ఉండడంతో తమను అధికారులు కోరుట్ల, జైపూర్ తదితర ఏరియాలకు పంపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉదయం 11 గంటలకు టిఫిన్, మధ్యాహ్నం 3 గంటలకు భోజనం పెడుతున్నారన్నారు. ఏ సమస్యలు ఉన్నా బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా లేవని వాపోయారు. తాము ఇక్కడ ఉండలేమంటూ అన్ని వసతులు ఉన్న బిల్డింగ్లోకి మార్చాలంటూ విద్యార్థులు తెలిపారు. అరే గేట్ లోపల పదండి రా, గేట్ లోపల పోతే అనుకో సార్ చెప్తాడు, ప్రిన్సిపల్ సార్ వస్తున్నారట, అప్పుడు మాట్లాడదాం. అరే తీసుకోరే తీసుకోరే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చుని ఏం లేవు. ఆ బిల్డింగ్ పాతది, మాకు హెవీ రైన్ వల్ల ఆ బిల్డింగ్ చిప్పలు పడడం వల్ల మమ్మల్ని ఇంటికి పంపిళ్ళు. ఒక 15 days మీరు ఉండండి, మీకు ఏమైతే మేము చెప్తామన్నారు. దాని తర్వాత ఏమన్నారు, 5th to 7th ఆసిఫాబాద్ హాస్టల్ పంపిళ్ళు. 8th class వాళ్ళని ఇంకా జైపూర్ పంపిళ్ళు. అది ఎక్కడ ఉన్నా సార్, అంత దూరం. మా 9th వాళ్ళని ఇక్కడ పంపిళ్ళు, 9th 10th ఇక్కడ, ఇంటర్ వాళ్ళకి ఆసిపోయారు. ఒక్కొక్కరు కోరుట్లు, ఇంకా కోరుట్లు ఎంత దూరం ఉన్నా సార్, ఎంఈసి మాకు ఒక బిల్డింగ్ దొరికింది సార్, అది సుప్రభాత్, అది క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఏమన్నారు, ఇంకొక 5 days మీకు ఇంకో కొత్త బిల్డింగ్ చూస్తామన్నారు. ఆ 5 days అన్ని ఓపిక పట్టినామా, బలగర్ హాస్టల్ దొరికింది, ఓకే సంతోషం. దాని తర్వాత ఏమైంది, అది మొత్తం ఓపెన్ అయింది, క్లీనింగ్ అయిందని ఫోటోలు పెట్టింది, ఇంకా నమ్మేయడానికి. ఓకే క్లీనింగ్ అయింది, అది మేము నమ్ముతాం. దాని తర్వాత ఏమంటారు, ఇప్పుడు అక్కడ వాటర్ లేవు, మీరు అవసరం లేదు, ఇప్పుడు 1 month పడుతుంది. అవసరం అయితే ఇంకా 1 year ఇక్కడ ఉండమంటే, ఇక్కడ ఎవడు ఉంటాడు 1 year? చుట్టాలింటికి ఎన్ని రోజులు ఉంటారు సార్ మీరు? మాకు 3కి లంచ్ పెడతాడు, 11 o'clock బ్రేక్ఫాస్ట్.
ఆకలి కాదా సార్? మాకు మంజూరు కావా సార్? ఇంటికి తిని మన మధ్యాహ్నం 3ంటికి ఎవరు ఎవరికి ఆకలి కాదు సార్. సఫిషియెంట్ ఫెసిలిటీ కూడా లేదు ఇక్కడ. కింద పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ పరిస్థితి వర్షాకాలంలో అక్కడ మేము ఉండలేని పరిస్థితిలో అక్కడికి అంటే రెయినీ హాలిడేస్ అనేది ఫుల్ వర్షం ఇంటికి పంపించిన తర్వాత అక్కడ మాకు అంటే పిల్లల స్టడీ వేస్ట్ అవుతుందని చెప్పాను కానీ సొసైటీ ఆలోచించి స్కూల్ మ్యాపింగ్ చేయమని చెప్పాను కానీ మాకు పై అధికారులు చెప్పడం వల్ల ఒక్కొక్క అంటే కొన్ని క్లాసులు ఒక్కొక్క పంపించారు. అందులో భాగంగానే ఇక్కడ మేము 9th 10th వాళ్ళని తీసుకొచ్చాను కానీ ఇక్కడ రన్ చేస్తాను. మళ్ళీ ఈ పిల్లలు ఏంటంటే ఒక 2 నెలలు 3 నెలలు అయితే అనుకున్నాం కానీ అది కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నది కాబట్టి దీన్ని వాళ్ళు ఇంత తొందరగా కావాలనే ఉద్దేశంతో పిల్లలు కొద్దిగా గొడవ చేస్తారు అంతే. రాజుపాలెం గ్రామంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గణేశుల మూలయ్య సతీమణి రాజామణి ఆశీస్సులతో వారి కుమారులైన గణేశుల రాంబాబు లక్ష్మణ్ రావు బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి ఆలయం వద్ద ఆదివారం ఉసిరి చెట్టు వద్ద కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. గణేశుల నాగార్జున సతీమణి కీర్తి చంద్రిక దంపతులచే విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలకు తాంబూలం అందించారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం మండల పరిధిలోని రావెల గ్రామంలోని శ్రీ తూర్లపాటి వీరాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో శనివారం భక్తి శ్రద్ధలతో జరిగింది. కార్తీక మాసం శనివారం ఏకాదశి తిథి రావడంతో మంచి పుణ్యకాలంగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.
जय वासवी काशी माता की जय, काशी माता की जय। ఆర్యవేద సంఘం మాది కొత్తగా మేము వాసవి క్లబ్ దాంట్లో జాయిన్ అయ్యాము. అందులో మా వాసవి క్లబ్ వారిని కూడా ఒకసారి మనం స్మరించుకుంటూ ఈరోజు కార్తీక మాసంలో విశిష్టమైన రోజైన ఏకాదశి రోజున మా గ్రామంలో శనివారం అత్యంత ప్రీతికరమైన శివుడికి ప్రీతికరమైన రమా సత్యనారాయణ స్వామి వారికి ప్రీతికరమైన రోజైన ఈరోజు మా ఆర్యవేసులైన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున వారు కూడా మాకు సహకరించినారు. మేము ఏర్పాటు చేసుకున్నందుకు అతిథులుగా వచ్చినారు. మరియు ఆర్యవేద సంఘం వారు కూడా వచ్చినారు. వారందరూ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు ఈ కార్యక్రమానికి మా గ్రామంలో ఉన్న 28 కుటుంబాల వారు అందరూ కూడా సహకరించి ముందు నడిపేందుకు వాళ్ళందరూ సహకారం అందించినారు. ముఖ్యంగా మహిళా మనులు మా సోదరి మనులందరూ కూడా నిన్న కృషి చేశారు. మరియు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి సహకారం అందించి కార్యక్రమం విజయవంతమైనందుకు సహకరించినందుకు సంతోషంగా ఉన్నది. మరియు ఈ 2వ సంవత్సరం జరుపుతున్నామండి. వాసవి క్లబ్ తరఫున 2వ సంవత్సరం జరుపుతున్నాము. అందరినీ ఐక్యంగా ఉండి వాసవి మాత వారి అనుగ్రహం పొందుతూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ఇది శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని చేసుకుంటాము. ఇది వనభోజనాలు విశిష్టమైన రోజుగా చూసుకొని ఆ రోజుని మేము ఆ కార్యక్రమం నిర్వహించేందుకు ముందుకెళ్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. ఈ చిన్న కుగ్రామంలో రమా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం ఒక విశిష్టము. మరియు అన్ని కులాల వేరు, మా కులం వేరు. మా కులం ఏంటంటే ఆర్యవేశ్యులు అనేది పురాతన కాలం నుండి వర్తక వాణిజ్యంలో సేవలు అందిస్తూ కోమటి వారిగా పేరుగాంచి మేము ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వస్తున్నాము. మరియు మన గ్రామంలో చిన్న గ్రామంలో కూడా ఒక పెద్ద స్థాయిలో జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు వస్తున్నారు. వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మా క్లబ్లో మెయిన్గా అధ్యక్షుడు వారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు ఈ ముగ్గురు నాయకత్వాన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము.